శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 19వ తేదీ 2వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం. ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం. సప్తమి తిథి నేడు పూర్తిగా ఉన్నది. స్వాతి నక్షత్రం ఉదయం 8:13 వరకు, తదుపరి విశాఖ నక్షత్రం. వృద్ధి యోగం ఉదయం 8:48 వరకు, తదుపరి ధ్రువం యోగం. విష్టికరణం సాయంత్రం 5:37 వరకు, తదుపరి భవకరణం. అమృత ఘడియలు రాత్రి 12:57 నుండి 2:43 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:49 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:23 నుండి 4:09 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 గంటల నుండి 9 వరకు. ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి చూచినట్లయితే, ఈనాడు సూర్యోదయానికి స్వాతి నక్షత్రం ఉన్నది కాబట్టి స్వాతి నృసింహస్వామి వారి నక్షత్రం. నృసింహుడి యొక్క ఆరాధన, నృసింహుడి యొక్క స్తోత్రపారాయణ చేయటం వల్ల సాధారణంగా ఆయన రూపం ఎలా ఉంటుంది అంటే సగం మానవ రూపం, సగం సింహ రూపం ఉంటుంది. సాధారణంగా చూస్తే భయం కల్పించేటటువంటి రూపంలో ఆయన అనిపించిన, ఆయన పాత సమాశ్రయం చేసినటువంటి వారికి అభయాన్ని అనుగ్రహించేటటువంటి వరప్రదాత నృసింహస్వామి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యోర్నమామ్యహం. ఆ మహానుభావుడి పాద సమాశ్రయం చేసినటువంటి వారికి అపమృత్యు గండదోషములు ఉండదు. మృత్యువుకే మృత్యు వంటి వాడు నృసింహ భగవానుడు. ఆ నృసింహ భగవానుడి యొక్క స్తోత్రపారాయణ చేయటం, నృసింహుడి యొక్క దర్శనం చేయటం సమస్త శుభాలను మనకి అనుగ్రహిస్తుంది. స్వామి పురుషశక్తి అయితే మహాలక్ష్మి కూడా ఆయనతో పాటు ఉంటుంది కనుక లక్ష్మీ నరసింహస్వామి అని చెప్తారు. అయితే స్వామిని ప్రతిష్ఠించినటువంటి మూర్తిగా కంటే స్వయం వ్యక్తమైనటువంటి క్షేత్రంలో దర్శించి స్వామివారి అర్చన ఇతోధికంగా చేసి స్వామివారి స్తోత్రపారాయణ చేయటం వల్ల ఈ స్వాతి నక్షత్రం నాడు సమస్త శుభాలను కూడా పొందగలుగుతారు. రుణ బాధల నుండి, గ్రహ బాధల నుండి, భూత బాధల నుండి నరసింహస్వామి విముక్తిని కల్పిస్తాడు. కనుక అటువంటి నరసింహుడి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ లక్ష్మీ నరసింహ మమదేహి కరావలంబం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహ యోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల శుభాలు నెరవేరబోతున్నాయో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్ణం అవుతాయో, ఏ రాశివారు ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి కలిగి ఉండబోతున్నారో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈనాటి తిథి సప్తమి బుధవారం, నక్షత్రం స్వాతి, తదుపరి విశాఖ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు ఉన్నాడు, మిథునంలో కుజుడు వక్రీకరించున్నాడు, కన్యలో కేతు ఉంటే తులలో చంద్రుడున్నాడు. ఇక కుంభంలో రవి బుధ శనులుంటే శుక్రరాహులు మీనంలో ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాన్ని తెలుసుకోబోయే ముందు నేటి విశేషాన్ని ఒక్క మాట అనుకుందాం. ఈరోజు శ్రీరామకృష్ణ పరమహంస వారి జయంతి, ఛత్రపతి శివాజీ జయంతి. అంతేకాక శతభిష కార్తె ప్రారంభమవుతుంది మధ్యాహ్నం 3:45 శ్రీరామకృష్ణ పరమహంస మహాద్భుతమైన ధారణ శక్తి కలిగినటువంటి వ్యక్తి. పరీక్షా పత్రంలో 8 ప్రశ్నలను ఇచ్చి ఏ 5 ప్రశ్నలకైనా సమాధానాన్ని రాయవలసింది అంటే 8 ప్రశ్నలకి సమాధానాన్ని రాసి మీకు ఇష్టమైన 5 దిద్దుకోవాల్సింది అని రాసినంతటి ప్రతిభామూర్తి ఆయన. విశేషమైనటువంటి కరుణ కలిగినటువంటి వారు. స్నానాన్ని చేస్తున్నటువంటి సందర్భంలో చెరువులో తేలు తన చేతిని కుడితే వెంటనే దాన్ని విడిచేయకుండా దాన్ని మళ్ళీ రక్షించారు ఆయన. మళ్ళీ అది కుడుతూ ఉంటే మళ్ళీ రక్షించారు ఆయన.
వెనుకనున్న సన్యాసి ఏమిటిది అనంటే దాని లక్షణం కుట్టడం, నా లక్షణం రక్షించడం అన్నంతటి పరమ సాత్వికులు మహానుభావులు. వివేకానంద స్వామికి గురువుగా ఉన్నటువంటి మహావ్యక్తి ఆయన. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎంత శ్రమించినప్పటికీ కూడా విజయం ఒక అడుగు దూరంలోనే ఉంటుంది తప్ప విజయ లాభం అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి సంతానమే చిన్న పెద్ద విషయాల్లో తగాదాలని తెచ్చేటువంటి అవకాశం గోచరిస్తుంది. కుటుంబంలో ఉన్న అందరి సహకారము లభిస్తుందనే మాట పెద్దగా నిజం కాకపోవచ్చు. ఈరోజుకి మాత్రం ఆర్థికమైనటువంటి లాభం అంతంత మాత్రంగానే అనిపిస్తూ ఉంటుంది. అనుకోనటువంటి ఖర్చులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. దాంతోపాటుగా దూరపార ప్రయాణాలని తప్పక చేయవలసి రావచ్చు. ఆలోచన వీరి సక్రమంగా ఉన్నప్పటికీ కూడా బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులు కూడా ఆ ఆలోచనలు సరికాదని విరోధించే అవకాశం కూడా గోచరిస్తుంది. కాబట్టి సంయమనంతో వ్యవహరించడం అత్యవసరం. ఈ రాశి వారికి రోజున బుధవారం సందర్భంగా మేషరాశి వారు బాల గణపతిని పూజించి అప్పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక భూలాభానికి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు నేటికి ఎరుపు. అదృష్ట సంఖ్య నేటికి 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మిశ్రమంగా ఉంది గ్రహ సంచారం. ఆ కారణంగా తాత్కాలికంగా కోపం రావచ్చు, వెంటనే మళ్ళీ ప్రశమనాన్ని పొందొచ్చు, మళ్ళీ శాంతపడవచ్చు. అధికారులతో మాట్లాడే సందర్భంలో తొందరపాటుతనంతో వేరుగా మాట్లాడచ్చు. తర్వాత మళ్ళీ పరిస్థితిని సమీక్షించుకొని సరైనటువంటి పద్ధతికి రావచ్చు. ఆర్థికంగా ఫలాని చోటున పెట్టుబడి పెట్టగలనని ప్రతిజ్ఞ చేయవచ్చు. తర్వాత అది లేదు అని చెప్పే అవకాశం కూడా ఉండొచ్చు. తమతో పాటు పనిచేసేటువంటి ఉద్యోగులతో తాత్కాలికమైన మనస్పర్ధ వచ్చే అవకాశం గోచరిస్తుంది. అయినప్పటికీ లౌక్యంగా తప్పించుకోగలిగిన నేర్పరితనం కూడా వీరికి ఉంటుంది. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు తరుణ గణపతిని పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మికమైన ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి దక్షిణ దిక్ ప్రయాణం కలిసి వస్తుంది. అనుకూలించే రంగు ఎరుపు. ఈ రాశి వారికి నేటి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే సాత్వికంగా ఉంటారు. కార్యాలయానికి సంబంధించినటువంటి మొత్తం బాధ్యత తమదే అన్న తీరుగా ప్రవర్తిస్తారు. దీనివల్ల ఏ విధమైన విరోధము వారికి రాకపోవచ్చు, కానీ బరువు బాధ్యతలు పెరిగే అవకాశం విశేషంగా ఉండొచ్చు. క్రింది వారెవరు అంతగా సహకరించినటువంటి సందర్భంగా పనుల బరువు మరింత పెరుగుతుంది. 2-3 రోజులు సెలవు కానీ పెట్టినట్లయితే తిరిగి మళ్ళీ బుద్ధి కుదుటపడే అవకాశం కలగచ్చు. సంతానానికి సంబంధించినటువంటి అతి ముఖ్య కార్యక్రమాల్లో కూడా పాల్గొగలిగిన అవకాశం లేకుండా అంతటి పని ఒత్తిడితో ఉండే విధానం గోచరిస్తుంది. బుధవారం సందర్భంగా మిథున రాశి వారికి శక్తి గణపతిని పూజించినట్లయితే, కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోవడమే కాకుండా ఆర్థికమైన లాభానికి అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం ఈరోజు వీరికి కలిసి వస్తుంది. కలిసి వచ్చేటటువంటి రంగు ఈ రోజుకి మాత్రం వీరికి నలుపు. నేటి వీరి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే మానసికంగా అధైర్యంగా ఉంటారు. శారీరకంగా మాత్రం ధైర్యంగా ఉన్నట్లుగానే కనిపిస్తారు. ఉద్యోగపు పెంపుదల ఉండేటువంటి కారణంగా మానసికంగా ఆనందాన్ని అనుభవిస్తారు. కానీ ఆదాయం తక్కువైనప్పటికీ కూడా పని మాత్రం ఇబ్బడి ముబ్బడిగా ఉండేటువంటి కారణంగా కొద్ది విసుగ్గా ఉద్యోగం అనిపించవచ్చు వీరికి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగానే ఉంటుంది ఈ రాశి వారికి. కాకపోతే
బాధ్యత మాత్రం ఉద్యోగ జీతం కంటే ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ సందర్భంలో మరో కార్యాలయానికి వెళ్ళిపోదాం, ఉద్యోగాన్ని మార్చుకుందాం అని అనడం ఏమాత్రం సరైనటువంటి అంశం ప్రస్తుతానికి కాకపోవచ్చు. శారీరకమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించిన మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతైనా అవసరం ఈ రాశి వారికి ఈ రోజున. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు ఉచ్చిష్ట గణపతిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైనటువంటి కదలిక ఉంటుంది. ఆర్థికమైనటువంటి ఆదాయం అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం ఈరోజు వారికి బాగా కలిసి వస్తుంది. నీలం రంగు అనుకూలిస్తుంది. అదృష్ట సంఖ్య ఈ రాశి వారికి 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే అన్ని సమస్యలుగానే గోచరించవచ్చు. ఆర్థికమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. ఇంతకుముందు అప్పులు ఇచ్చినటువంటి ఎవరైతే ఆ వృద్ధులు ఉన్నారో వారందరూ ఒక్కుముడిగా వచ్చి ప్రశ్నించే అవకాశం ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి లోటుని విశేషంగా ఎదుర్కొంటూ ఉండొచ్చు. ఉన్నదాంతో జాగ్రత్తగా నడుపుతూ కుటుంబాన్ని సాగిస్తారు తప్ప ఆర్థికంగా బలంగా ఉండే అవకాశం ఈ రోజుకి తక్కువ. ముఖ్యంగా కుటుంబంలో ఉండే సంతానానికి కూడా తాత్కాలికమైన అనారోగ్య భావం ఉన్నటువంటి కారణంగా ఏ విధమైనటువంటి అపథ్య ఆహారాన్ని అంటే తినకూడనటువంటి ఆహారాన్ని తినడం, మేల్కోకూడనటువంటి సమయంలో మేల్కోవడం ఏమాత్రము సరి కాకపోవచ్చు. బుధవారం సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగంలో భద్రత సిద్ధించే అవకాశం బలంగా ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం వీరికి బాగా కలిసి వస్తుంది. ఈ రోజున కలిసి వచ్చేటటువంటి రంగు తెలుపు అవుతుంది. నేటికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్య వీరికి 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే గ్రహయోగం మిశ్రమంగా ఉన్నటువంటి కారణంగా ఎవరితోనూ విరోధాన్ని పడాలి అని అనుకోరు. తప్పనిసరిగా విరోధాన్నే కానీ పడవలసి వచ్చినట్లయితే మొగమాటం లేకుండా మాట్లాడగలుగుతారు. ఆర్థికమైనటువంటి ఒత్తిళ్లు వచ్చేటటువంటి కారణంగా అప్పుని ఇయ్యకూడదని నిశ్చయించుకుంటారు. కానీ బంధు మిత్రుల ఒత్తిడి మీద ఇయ్యవలసి రావచ్చు. కొద్ది మానసికమైనటువంటి అధైర్యాన్ని కలిగి ఉంటారు. రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ప్రభుత్వం నుండి ఉన్నాయో వాటిలన్నింటి కోసం తగినటువంటి దరఖాస్తులను చేసుకోగలుగుతారు. పూర్తిగా రాకపోయినప్పటికీ తప్పక కొంత ఓదార్పుగా లభించే అవకాశం గోచరిస్తుంది. సంతానానికి సంబంధించినటువంటి చదువు విషయంలో మరింత శ్రద్ధని వహిస్తారు. ఆ శ్రద్ధ అతిమాత్రంగా ఉంటూ ఆనందాన్నే కలిగిస్తుంది తప్ప శ్రద్ధ ఇబ్బంది పెట్టేదిగా ఉండకపోవచ్చు. బుధవారం సందర్భంగా కన్యారాశి వారు సూర్యుని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మికమైనటువంటి శుభవార్తని వ్యాపారపరంగా వినే అవకాశం ఉండొచ్చు. ఈ రాశి వారికి కలిసి వచ్చే దిక్ ప్రయాణం తూర్పు. నేటికి ఈ రాశి వారికి ఎరుపు రంగు కలిసి వస్తుంది. నేటికి ఈ రాశివారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే తామొక్కరూ వేరుగా ఉండేటువంటి అభిప్రాయంతో ఉంటారు. తమ మాటే నెగ్గుబడి కావాలి, చలామణి కావాలి అనే పట్టుదలతో ఉంటారు. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా పెద్దగా దాన్ని పట్టించుకోకుండానే ఉండగలుగుతారు. సరైనటువంటి కాలానికి తాము చేస్తున్నటువంటి ఉద్యోగ సంస్థకి వెళ్ళినప్పటికీ కూడా తిరిగి వచ్చేటటువంటి సందర్భంలో మాత్రం ఇంత అనే సమయం లేకపోవచ్చు. ఆ కారణంగా కుటుంబాన్ని పట్టించుకునే తీరు చాలా తక్కువగా ఉండొచ్చు. ఏ విధమైనటువంటి మాటకు మాట లేనటువంటి కారణంగా పై అధికారి తాము అనుకూలమైనటువంటి భావంతోనే ఉండడం చెప్పుకోదగ్గ విశేషం. బుధవారం సందర్భంగా తులారాశి వారు లక్ష్మీనారాయణని చామంతులతో పూజించినట్లయితే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది. నిరుతి దిక్ ప్రయాణం ఈరోజు కలిసి వస్తుంది. ఈ రాశి వారికి అనుకూలించే రంగు నేటికి మాత్రం నీలం. అదృష్ట సంఖ్య ఈ రాశి వారికి ఈ రోజున 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ఆర్థికంగా అనుకూలంగా ఉంటారు. తమ క్రింద పనిచేసేటువంటి ఉద్యోగస్తులకో తమతో ఉండేటటువంటి వ్యాపారస్తులకో తోటి వ్యాపారస్తులకో ఆదాయాన్ని
ఇంత అనేటటువంటి విధానంలో, ఇంత వడ్డీ అనేటటువంటి పద్ధతిలో ఇస్తూ ఉండే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా దూరభార ప్రయాణాలను చేయవలసి రావచ్చు. శారీరకం అయినటువంటి ఆరోగ్యం అంతగా సహకరించే అవకాశం ఉండకపోవచ్చు. తాత ముత్తాతల నుండి ఉన్నటువంటి భూమి మొదలైనటువంటి అమ్మాలి అనే ఆలోచన మరింతగా అనిపిస్తూ ఉంటుంది వీరి సోదరులకి. కానీ అది అమ్మినందువల్ల ఇబ్బందులు పాలవుతామనేటువంటి అధైర్య భావం కలుగుతుంది ఒకరికి. ఇరువురు బాగా ఆలోచించుకునే నిర్ణయానికి రావడం మంచిది తప్ప ఒకరు అమ్మడం ఒకరు కాదనడం చేస్తే కుటుంబం బయటపడే అవకాశం గోచరిస్తోంది. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని బిల్వ దళాలతో పూజించినట్లయితే సంపూర్ణ మనశ్శాంతికి అవకాశం ఉండొచ్చు. ఈ రాశి వారికి ఈ రోజున ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలిస్తుంది. ఈరోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఎరుపు. నేటికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్య వీరికి 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏది ఏమైనప్పటికీ కూడా తాననుకున్న మాట మాత్రమే చెల్లుబడి కావాలనే గట్టి పట్టుదలతో ఉంటారు. ఎక్కడో కొన్నటువంటి వస్తువుని మరి ఎక్కడో దాచినట్లయితే ఆ దాచబడినటువంటి ఆ ఎక్కడో కొన్న వస్తువు కోసమే ప్రయత్నాన్ని చేస్తూ మానసికంగా తాము ఇబ్బంది పడుతూ ఇతరులని ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది ఈ రాశి వారిలో. ఈ రోజున పెట్టుబడిని పెట్టేటువంటి విషయంలో ఎవరిని సంప్రదించకుండా పెట్టుబడి పెట్టేటువంటి కారణంగా అనవసరమైనటువంటి చిక్కులో ఇబ్బంది పడే అవకాశం ఉండొచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఉండడం మంచిది. శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు తగినటువంటి కృషి చేయడం మరో గొప్ప విశేషం కావచ్చు. ఎంత దూరం అయినప్పటికీ కూడా ధైర్యంగా నడవగలిగినటువంటి శక్తి, వ్యాయామ బుద్ధి ఉన్నటువంటి కారణంగా ఈ రాశివారు ఆరోగ్యంగానే ఉంటారు. ఈ రోజుకి మాత్రం బుధవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాతులతో పూజించినట్లయితే విదేశీయానంతో పాటు ఆర్థిక సౌకర్యం కూడా సిద్ధించే అవకాశం ఉండొచ్చు. ఈ రాశి వారికి పశ్చిమ దిక్కు ప్రయాణం నేటికి అనుకూలిస్తుంది. కలిసి వచ్చే రంగు నేటికి మాత్రం నీలం. నేటి వీరి అదృష్ట సంఖ్య 7. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము అనుకున్నది సాధించే వరకు కూడా నిద్ర పోనిచ్చే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఆర్థికమైనటువంటి లాభాలు కలగడం కోసమని తక్కువ పెట్టుబడితో ఎక్కువ భూమిని కొనేటువంటి ప్రయత్నాల్ని చేసే అవకాశం ఉంది. వృద్ధులు, అనుభవజ్ఞులైనటువంటి వారి ఆలోచనల్ని తీసుకుని మాత్రమే పెట్టుబడి పెట్టడం మంచిది తప్ప స్వీయ నిర్ణయాన్ని చేసేయడం ఏమాత్రమూ సరి కాకపోవచ్చు. ఆంతరంగికమైనటువంటి సమస్యలతో కుటుంబంలో ఉండే అందరితోనూ తాత్కాలికమైనటువంటి చిన్న చిన్న స్పర్ధలు ఏర్పడ్డప్పటికీ కూడా కుటుంబానికి అవేమి ఇబ్బంది కలిగించేవిగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఈ రాశివారికి ఈ రోజున వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉంటుంది. దాన్ని ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనేటువంటి ఆలోచనతో సతమతమవుతూ కనిపిస్తారు. బుధవారం సందర్భంగా మకర రాశి వారు సూర్యనారాయణ మూర్తిని ఎర్రని అక్షతలతో పూజించినట్లయితే వివాహాది శుభకార్యాలకు అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం ఈరోజు కలిసి వస్తుంది. కలిసి వచ్చే రంగు తెలుపు. నేటికి మాత్రం అదృష్ట సంఖ్య ఈ రాశి వారికి 3. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను మనం పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి అభద్రతాభావం ఏమాత్రము ఉండదు. ఉద్యోగాన్ని చేయాలనే కొత్తదైనటువంటి ఆలోచనకు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. బంధుమిత్రుల ఆదరణ విశేషంగా ఉన్నప్పటికీ కూడా తమదైనటువంటి నిత్య జీవిత కార్యక్రమాల్లో ఏ విధమైన అభ్యంతరాన్ని కలిగించే పద్ధతి ఉండకపోవచ్చు. ఆ పరీక్షకి ముఖ్యంగా శారీరకమైనటువంటి అనారోగ్య విషయంలో తాత్కాలికమైన మధ్యమ వైద్య పరీక్షను చేయించుకోవడం శ్రేయస్కరం. ఎవరితోనూ తాము ఇంతకు ముందు పనిచేసినటువంటి సంస్థను గురించి తోలనాడడం కానీ పొగడడం కానీ ఏమాత్రము సరికాదనే విశేషాన్ని గుర్తుంచుకుని ప్రవర్తించడం మంచిది. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు కుమారస్వామి వారిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే సంతాన లాభానికి అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ ప్రయాణం ఈరోజు కలిసి వస్తుంది. నేటికి కలిసి వచ్చేటటువంటి రంగు ఈ రాశి వారికి నలుపు. ఈ రాశి వారికి నేడు అదృష్ట సంఖ్య 2.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎక్కడా ఎవరికి దొరకనటువంటి చిత్రమైనటువంటి వస్తువుల్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మే విధానం ఉండొచ్చు వారిలో. ఆ కారణంగా కొంత లాభాన్ని తీసుకుని వస్తువుని కొనుక్కునేటటువంటి ఆలోచనతో ఉంటారు ఈ రాశివారు ఈ రోజున. ఎవరి మాటని ఎవరు లక్ష్య పెట్టనటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో చర్చోపచర్చలు సాగే అవకాశం ఉంది. మౌనంగా ఉండడం మంచిది తప్ప అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం ఏమాత్రమూ సరి కాని అంశం కావచ్చు. ముఖ్యంగా ఒక స్థలాన్ని అమ్మడం, ఇంటిని అమ్మడం వంటి కార్యక్రమాలని చేపట్టేటువంటి సందర్భంలో తోచిన నిర్ణయానికి ప్రాముఖ్యం ఇవ్వడం కాకుండా అతి ముఖ్యమైన సూచనాత్మకమైనటువంటి స్థలాన్ని మాత్రమే స్వీకరించడం ఎంతైనా అవసరం. బుధవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీరామచంద్రమూర్తిని మందార పుష్పాలతో పూజించినట్లయితే నూతన పదవి లాభానికి అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్కు ప్రయాణం ఈరోజు ఈ రాశి వారికి కలిసి వస్తుంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు నేటికి మాత్రం నీలం. అదృష్ట సంఖ్య ఈ రాశి వారికి 6. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు బుధవారం అయినటువంటి సందర్భంగా గణపతి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ఆ గణపతిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ముఖ్యమైన ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఆ ప్రయాణాలు విజయవంతం కావాలంటే, ప్రయాణాల పరంగా ప్రయోజనాలు చేకూరాలంటే, ప్రయాణాల వల్ల ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ఎప్పుడైనా సరే మనం ఒక ముఖ్యమైనటువంటి ప్రయాణ నిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఆ ప్రయాణం ఖచ్చితంగా విజయవంతం కావాలంటే, ప్రయాణం వల్ల మనకు లాభం చేకూరాలంటే శ్రీం సర్వసిద్ధికరాయ వర్ధమానాయ నమః అని 11 సార్లు చదివి గడప దాటి బయటికి వెళ్ళాలి. శ్రీం సర్వసిద్ధికరాయ వర్ధమానాయ నమః. అలాగే మీరు ముఖ్యమైన ప్రయాణ నిమిత్తమై బయటికి వెళ్ళే ముందు కొద్దిగా పెసలు తీసుకొని ఆ పెసలు మీ ఇంట్లో హాల్లో 4 వైపులా చల్లి ఆ తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఆ పెసలతో దిష్టి తీయించుకొని వెళ్ళండి. అప్పుడు మీరు వెళ్ళేటటువంటి ప్రయాణం విజయవంతం అవుతుంది. అలాగే ఎప్పుడైనా సరే ముఖ్యమైనటువంటి ప్రయాణ నిమిత్తమై మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఆ ప్రయాణం పరంగా మీకు ధనలాభం కలగాలంటే మీరు బయటికి వెళ్ళే ముందు కొంత ధనాన్ని పక్కన తీసి జాగ్రత్తగా దాచిపెట్టండి. 108 రూపాయలు లేదా 54 రూపాయలు లేదా 21 రూపాయలు కొంత ధనం తీసి దాన్ని ఒకచోట దాచిపెట్టి ప్రయాణపరంగా వెళ్ళి ఆ ప్రయాణం పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత దాన్ని ఎవరికైనా దేవాలయ ప్రాంగణంలో దానంగా ఇవ్వండి. అలా చేస్తే మీరు వెళ్ళిన పని అతి త్వరలో మీకు ధనలాభాన్ని కలిగింపజేస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే చాలామంది విదేశాలకు వెళ్ళి అక్కడ వ్యాపారం చేయాలని, అక్కడ ధనాన్ని సంపాదించాలని విశేషంగా భావిస్తూ ఉంటారు. అలాగే చాలామంది ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఈ ఎగుమతి దిగుమతి వ్యాపారాల పరంగా కూడా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. విదేశాలకు ప్రయాణమై వెళ్ళే ముందు ఆ విదేశీ ప్రయాణాల్లో ధనలాభం చేకూరాలన్నా, విదేశాలకు వెళ్ళి అక్కడ వ్యాపారాల్లో రాణించాలన్నా, ఎగుమతి దిగుమతి వ్యాపారాల్లో విశేషంగా రాణించాలన్నా పంచలోహాలతో ఒక గుర్రం బొమ్మను తయారు చేయించుకొని దాన్ని 7 రంగుల దారంతో ధారణ చేసినట్లయితే విదేశీ ప్రయాణాల ద్వారా విశేషమైన ధనలాభం కలుగుతుంది. అలాగే కొన్ని నెలల పాటు ఒక ముఖ్యమైన పని మీద దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చినప్పుడు, దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ విశేషంగా ధనాన్ని సంపాదించి తిరిగి రావాలంటే ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, దూర ప్రాంతాలకు వెళ్ళే ముందు, ముఖ్యమైన ప్రయాణానికి వెళ్ళే ముందు మీరు నవధాన్యాలు, ఒక రాగి నాణెము, కొద్దిగా పసుపు తీసుకొని వాటిని గులాబీ రంగు వస్త్రంలో మూటగట్టి మీరు వెళ్తున్నటువంటి ప్రయాణం విజయవంతం కావాలని మనస్సులో ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఆ మూటను ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి. ఆ తర్వాత మీరు ముఖ్యమైన కార్యనిమిత్తమై వెళ్ళినట్లయితే దూర ప్రాంతాలకు చేసేటటువంటి ఆ ప్రయాణం అనేది మీకు విశేషమైన లాభాలను కలిగింపజేస్తుందని ప్రామాణిక పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే ఎప్పుడైనా సరే కుటుంబం మొత్తం కూడా
కనీసం 3 నెలల కంటే ఎక్కువ రోజులు వేరే ప్రాంతానికి వెళుతూ ఉన్నట్లయితే మీ ప్రయాణ సమయంలో ఏదైనా నది కానీ వంతెన కానీ అలాంటివి వచ్చినప్పుడు ఆ నీళ్ళల్లో రాగి నాణ్యాలు కొన్ని వేయాలి. అలా వేయటం ద్వారా మీకు మీ పిల్లలకి అదృష్టం కలిసి వస్తుంది. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. మీ ప్రయాణాలన్నీ కూడా విజయవంతం చేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అదేవిధంగా చాలామందికి స్థిరాస్తులు ఎన్ని ఉన్నా సరే ఒక్కొక్కసారి అనుకోకుండా స్థిరాస్తులు అనేటటువంటివి క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తూ ఉంటాయి. పూర్వీకుల నుంచి వచ్చినటువంటి స్థిరాస్తులు నిలబెట్టుకోవాలన్నా, స్థిరాస్తులను పెంపొందింపజేసుకోవాలన్నా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. మీకున్న స్థిరాస్తులని రెట్టింపు చేసుకోవటానికి, వంశపారంపర్యంగా వచ్చినటువంటి స్థిరాస్తులు ఎప్పటికీ నిలబెట్టుకోవటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.